ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి గారి చరిత్రలో 6వ అధ్యాయం 3వ భాగం. ఒకనాడు యోగిరాజులు భక్తుల చేత పరివేష్టితులై ఉన్నారు. ఉపదేశం చేస్తున్నారు. దేనిని శాస్త్రమని అంటారు అని ప్రశ్నించాడు ఒక భక్తుడు. నా శాస్త్రం అనంతం, అంతేకాక సాధారణంగా వేదాన్నే శాస్త్రమని అంటారు. వేద సంబంధమైన స్మృతి పురాణాదుల్ని కూడా శాస్త్రం అంటారు. అజ్ఞాతంగా ఉన్న వస్తువును అంటే తత్వాన్ని గురించి జ్ఞానాన్ని కలిగిస్తుంది శాస్త్రం. అస్తిత్వం ఉండి కూడా మనకు తెలియకుండా ఉన్నది శాస్త్రం ద్వారా తెలుస్తుంది. తెలియని వస్తువును తెలుసుకోవడానికి ఎన్నో విశేష విధులు, సాధనలు ఉన్నాయి. వేదంలో కర్మకాండ, జ్ఞానకాండ రెండూ ఉన్నాయి. కర్మకాండ విధిని అనుసరించి ప్రజలు కర్మ చేస్తూ స్వర్గాది ఉచ్చ లోకాలు పొందుతారు. కానీ జ్ఞానకాండ అనే రెండో రూపం ద్వారా జీవుడు ముక్తి పొందుతాడు. అయితే కర్మకాండ లేకుండా జ్ఞానకాండలోకి ప్రవేశం కలగదు. ఇందువల్లే వేదం సర్వ విద్యలను అంటే అన్ని మార్గాలను చూపిస్తోంది. వేద జ్ఞానం అంటే ధ్రువ జ్ఞానం లేదా సత్య జ్ఞానం లేనిదే జీవుడికి ముక్తి కలగనే కలగదు. శుభకార్యం అంటే మంచి పని చేయని వాళ్ళు లేదా చేసిన శాస్త్ర విధిని ఉల్లంఘించే వాళ్ళు సుఖం, సిద్ధి, సఫలత లేదా మోక్షం పొందలేరు. పైగా శాస్త్రాలు అనంతం, వాటి విధులకు కూడా అంతు లేదు. ఇందుకే అందరూ అన్ని శాస్త్రాల విధులను పాటిస్తూ జీవనం గడపగలరన్న దానికి సార్థకత కానీ అసందిగ్ధత కానీ ఎక్కడుంది? శాస్త్రంలో అందరూ దానికి అనుకూలంగా నడుచుకోవడానికి వీలు కానంత ఎక్కువగా విధి నిషేధాలు ఉన్నాయి. పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా విధి విధానాలన్నీ అందరి కోసము ఉద్దేశించినవి కావు. ఏ సందర్భంలో ఏ విధి ఉపయుక్తమవుతుందో చెప్పాలన్నా కూడా శాస్త్రంలో గాఢమైన పరిజ్ఞానం ఉండాలి. పైగా కేవలం శాస్త్రజ్ఞానం ఉన్నంత మాత్రాన పని జరగదు. ఏ విధి ఏ పని చేస్తుందో, ఏ విధి ఉపయోగపడుతుందో జిజ్ఞాసువు తెలుసుకోవాలంటే అతనికి జ్ఞాపక శక్తి అంటే ధారణాశక్తి అవసరమవుతుంది. కానీ అందరికీ అది ఉండదు. ఆ బోధశక్తి లేదా జ్ఞాపక శక్తి అన్ని శాస్త్రాల సారతత్వమైన బ్రహ్మను తెలుసుకోగలగడానికి వీలైనట్లుగా ఉండాలి. ఇది సాధకుడికి కఠోర సాధన ద్వారానే సిద్ధిస్తుంది. అతడు ఆత్మనిష్ఠుడు కావలసి ఉంటుంది. ఇందువల్లే కేవల శాస్త్రానుశీలనం ద్వారా ఏ విధమైన పరిణామము కలగదని బాహ్య దృష్టికి గోచరిస్తుంది. ఇందువల్ల అనేక శాస్త్రాలను గురించి ఆలోచనను నిషేధించడం జరిగింది. ఆత్మచింతన అంటే ధ్యాన ధారణాదులు అభ్యసించని శాస్త్రజ్ఞాత ఆత్మదర్శి కాడు. అతని శాస్త్ర పాఠం వ్యర్థం. కానీ శాస్త్రజ్ఞానం లేనివాడు కూడా ఆత్మనిష్ఠుడైనట్లయితే అతని జీవనం లేదా శ్రమ సార్థకమవుతుంది. శాస్త్రాలు అనేకం, జ్ఞానం పొందటానికి విషయాలు కూడా అనంతంగా ఉన్నాయి. కానీ ఆయువేమో తక్కువ. అందువల్ల అన్ని శాస్త్రాలకు సారాంశమైన దాన్నే గ్రహించాలి. శాస్త్రానికి అర్థం వేదం, వేదానికి అర్థం జ్ఞానం. జ్ఞానం నిత్యసిద్ధం. స్వయంగా ప్రకాశించే సూర్యుణ్ణి ఒక్కొక్క సమయంలో మబ్బు ఎలా కమ్మేస్తుందో అలాగే జ్ఞానాన్ని ఒక్కొక్క సమయంలో అజ్ఞానం కమ్మేస్తుంది. మబ్బు తొలగిన తరువాత సూర్యుడు కంటబడినట్లుగానే అజ్ఞానం తొలగిపోయిన తర్వాత జ్ఞానం ప్రకాశిస్తుంది. అందువల్ల సత్యమైన దాంట్లో ఎలాంటి దోషము ఉండదు. ఇలాగని మనం ఎరక్కపోయినప్పటికీ సత్యస్వరూపమైన ఆత్మలో ఏ విధమైన వికారము కలగదు. ఇది ఎప్పుడూ ఏకరూపంలోనే ఉంటుంది. అంటే ఏకరూపతే ఆత్మకు నిజమైన వికారహీనమైన రూపం. అయితే ఈ అద్వయ స్వరూపమైన ఆత్మ మనకు ఎందుకు కనిపించదు? ఆవరణ తొలగిపోతేనే కానీ
సూర్యుడు జ్ఞానము ప్రకాశించనట్లుగానే అజ్ఞానం తొలగిపోతేనే కానీ సత్యజ్ఞాన స్వరూపమైన ఆత్మ ప్రకాశించదు. వాస్తవానికి మనం ఎరక్క ముందు నుంచే సూర్యుడి మాదిరిగా దానికి స్వతః ప్రకాశం ఉంది. ప్రయత్న పరిణామంగా స్వరూపావరణ తొలగిపోతుంది. అప్పుడది ప్రకాశమానమవుతుంది. ఈ జ్ఞానం పొందడానికి శాస్త్రాలని అనుశీలించడం అవసరం. దేన్ని శాస్త్రం అంటారు? శాసించేది, ఆదేశించేదాన్ని శాస్త్రమని అంటారు. అయితే ఇప్పుడు ఈ శరీరాన్ని శాసిస్తున్నది ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. వాయుర్ధాత శరీరాణం, గాలే శరీరాన్ని శాసించేది. వాయుశక్తి ద్వారానే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ పనిచేస్తున్నాయి. అందులో ప్రాణవాయువే ప్రధానమైనది. అందుచేత వాయువే శరీరానికి శాసనకర్త, అంటే శాస్త్రం అన్నమాట. అంటే శాస్ అంటే శ్వాస, స్త్ర అంటే అస్త్రం. శ్వాస ప్రశ్వాస రూపమైన అస్త్రమే శాస్త్రం. ఈ శ్వాస రూపమైన అస్త్రాన్ని నడిపించి దక్షత, పటుత్వము పొందిన వాళ్ళు, అంటే ప్రాణాయామ పరాయణులైన వాళ్ళు మాత్రమే శాస్త్రజ్ఞులయ్యారు. ఇంతేకాకుండా వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మొదలైన వాటిని కూడా శాస్త్రాలన్నారు. ఎందువల్లనంటే ఈ విధంగా శాస్త్రరూపమైన అస్త్రాన్ని నడిపించి శాస్త్రజ్ఞులైన సమస్త ఋషులు తమ అనుభూతి ద్వారా లిపిబద్ధం చేసిన వేద, పురాణ, ఉపనిషదాదులన్నింటికీ కూడా శాస్త్రమన్న పేరు పెట్టడం జరిగింది. ఇవి అన్నీ ప్రామాణికాలు. ఈ శ్వాసరూపమైన అస్త్రాన్ని ఆశ్రయించిన మీదట సమస్త ప్రకృతిని వశపరుచుకోవడం సాధ్యమవుతుంది. అప్పుడు ప్రకృతి పురుష జ్ఞానం లభించిన తరువాత అనేకత్వ భావన తొలగిపోతుంది. వ్యక్తి జనన మరణ రహితుడవుతాడు. ఈ ప్రాణ యజ్ఞ స్వరూప శాస్త్రాన్ని అనుశీలించడం వల్ల ఆత్మ ఉన్నతి కలుగుతుంది. కోరిన ఆనందం చేకూరుతుంది. అందుకే అన్నమాచార్యుల వారు కాయపు టూపిరిలోనే గని ఉన్నది అనేసి అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో ఇలా చెప్పారు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. 9వ అధ్యాయము 2వ శ్లోకం. ఈ ఆత్మవిద్య లేదా గుహ్యతమ విద్య ఇతర విద్యలన్నింటికన్నా శ్రేష్టమైనది. ఈ విజ్ఞానం గుహ్యమైన వాటన్నింటికన్నా గుహ్యమైనది, పవిత్రమైన వాటన్నింటికన్నా పవిత్రమైనది. ఇంతకన్నా పవిత్రమైనది మరొకటి లేదు. ఈ ఆత్మ విజ్ఞానం అంటే ఆత్మవిద్య ప్రత్యక్షము, స్పష్టబోధగమ్యము, ధర్మసమ్మతమును. ఇది విజ్ఞాన సమ్మతం కావడం వల్ల సుఖంగాను విశ్రాంతిగాను పొందడానికి వీలైనది. అందువల్ల ఇది అక్షయం. ఈ సాధన ఎన్నడూ నశించదు. ప్రాణవాయువు మనస్సును చంచలం చేస్తుంది. ఆ చంచల మనస్సు ద్వారా విషయ భోగాలను అనుభవిస్తుంది. వాయువు స్థిరమైనప్పుడు మనస్సు ప్రాణంతో ఏకమవుతుంది. అప్పుడే బ్రహ్మదర్శనం కలుగుతుంది. ప్రాణాయామం ద్వారా వాయువు స్థిరమైన మీదట అపరోక్షానుభూతి కలుగుతుంది. వాయువును సాధన చేయడం ఒక్కటే తెలుసుకోవలసింది. వాయువు అధికారానికి లోబడే అన్నీ ఉన్నాయి. అందువల్ల దాని క్రియకు సంబంధించిన నియమాలను అంటే విధులను శాస్త్రవిధి అంటారు. ఈ వాయుక్రియనే బ్రహ్మ విద్య అంటారు. ఈ క్రియ ద్వారా మూలాధారం నుంచి సహస్రారం వరకు విశ్వచైతన్య ప్రాప్తి కలిగిన తరువాత వేదజ్ఞానం కలుగుతుంది. వేదజ్ఞానం కలిగిన తరువాత వేదాతీత జ్ఞానం కలుగుతుంది. అంటే సహస్రారంలో స్థితి ఏర్పడుతుంది. ఇడ, పింగళ, సుషుమ్న అనేవి 3 క్రమంగా 3 వేదాలు. ఇందువల్ల శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా చెప్పాడు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. భగవద్గీతలో 2వ అధ్యాయం 45వ శ్లోకం. వేదం త్రిగుణాత్మకం. నువ్వు గుణాతీతుడివి కావడానికి ప్రయత్నించు. ఈ వేద విధి అంటే ఆత్మవిద్య రూపమైన వాయువు తాలూకు క్రియ ద్వారానే
త్రిగుణాతీత అంటే నిష్కామ భావం కలుగుతుంది. షట్చక్ర క్రియనే వేదవిధి అంటారు. జ్ఞానం ద్వారా జ్ఞేయాన్ని తెలుసుకున్న తరువాత జ్ఞానానికి ప్రయోజనం లేనట్లే షట్చక్రాల ద్వారా ప్రాణాయామ క్రియ చేసిన తర్వాత ఒక విధమైన విశేష స్థితి కలుగుతుంది. ఇదే త్రిగుణాతీతావస్థ. అంటే సత్వ రజస్తమాలు లేదా ఇడా పింగళ సుషుమ్నాలు లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడ ఏమీ లేకపోవడం. అప్పుడు మరో విధమైన క్రియ అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే పనిచేసేవాడికి సత్తా ఏమీ ఉండదు. దీన్నే కర్మాతీతావస్థ అంటారు. కర్మాతీతావస్థలోకి యోగి వెళ్ళవలసే వస్తుంది. క్రియ చెయ్యడమే కర్మయోగానికి లేదా వేద పాఠానికి సంకేతం. ఈ కర్మ చేస్తూ సాధకుడు ఆత్మదర్శనం పొందేటప్పుడు ఆ ఆత్మదర్శనం పట్ల అంటే ఆత్మసాక్షాత్కారం పట్ల కలిగే స్వాభావికమైన ఆకర్షణే భక్తి యోగం. అంతేకాకుండా చివరిలో కర్మాతీత స్థితి కలిగినప్పుడు దానిని జ్ఞానయోగం అంటారు. అంటే జ్ఞానం లేదా వేదం అంతం కావడాన్ని వేదాంతం అంటారు. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగాలన్నవి అన్ని స్వతంత్ర యోగాలు కావు. యోగి చేసే యోగ సాధనలోని విశిష్ట క్రమాలు. సరైన కర్మ అంటే సత్కర్మ లేనిదే భక్తి ఉదయించదు. భక్తి లేనిదే జ్ఞానప్రాప్తి కలగదు. జ్ఞానం లేనిదే ముక్తి ప్రాప్తించదు. ఇందువల్ల ఇవి ఒకదానితో ఒకటి ముడిపడ్డ ప్రక్రియలు. వీటిలో స్వతంత్ర యోగం ఏదీ లేదు. సాధారణ వ్యక్తి మాత్రమే కర్మ, భక్తి, జ్ఞానాదులను స్వతంత్ర యోగాలు అనుకుంటాడు. అంటే సపరేట్ అనుకుంటాడు. మనస్సును షట్చక్రాల లోపల నిలిపి ఉంచకుండా బాహ్య వస్తువుల మీద లగ్నం చేసి ఉంచడం శాస్త్రవిధిని విడిచిపెట్టడం. అందువల్ల సర్వప్రథమంగా శాస్త్రవిధి పరిత్యాగాన్ని నిషేధించడం జరిగింది. మన మనసు షట్చక్రాల లోపల నిలవకుండా బాహ్య వస్తువుల మీద నిలిపితే అది శాస్త్రవిధే కాదు అనేసి అంటూ ఉన్నారు. కానీ మన మనసేమో ఎప్పుడు బాహ్య విషయాల మీదే కానీ లోపలికి వెళ్ళడం అనేదే ఉండదు. శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకం. అంటే శాస్త్రవిధికి విరుద్ధంగా తన ఇచ్ఛానుసారంగా పనిచేసేవాడు సిద్ధి, శాంతి, పరమగతి అంటే మోక్షం పొందలేడని అర్థం. అందువల్ల శాస్త్రాల సారాంశం ఎక్కడ దొరుకుతుంది? మథిత్వా చతురో వేదాన్ సర్వశాస్త్రాణి చైవహి సారం తు యోగిభిః పీతస్తక్రం పిబంతి పండితాః. జ్ఞాన సంకలినీ తంత్రం 51వ శ్లోకం. 4 వేదాలను, అన్ని శాస్త్రాలను మధించి సారాంశాన్ని అంటే నవనీతాన్ని యోగులు భక్షించారు. మిగిలిన సారహీన భాగాన్ని లౌకిక పండిత గణం పానం చేస్తోంది. ఇందువల్లే యోగిరాజులు అంటారు, दूध खीर सभी खाते हैं किंतु खुर्चन या करोनी बच्चे खाते हैं అర్థాత్ సాధక్ హీ ఖాతే హే. సహస్రారంలో ప్రాణం స్థిరపడడంతోనే కర్మ అంతమైపోతుంది. అందువల్ల షట్చక్ర క్రియే వేదాల కర్మకాండ. సహస్రారంలో నెలకొనడమే జ్ఞానకాండ. జ్ఞానంలోనే పరిసమాప్తి ఉంది. అంతంలో జ్ఞానమూ లేదు, అజ్ఞానమూ లేదు. ఎందుకంటే జ్ఞానముంటే అజ్ఞానం కూడా ఉంటుంది, పగలుంటే రాత్రి ఉంటుంది, సుఖముంటే దుఃఖము ఉంటుంది. కర్మ పరిసమాప్తిలో మళ్ళీ కర్మ ఉండదు. తాను అన్నదే లేనప్పుడు ఇక జ్ఞాన అజ్ఞానాలు రెండూ ఉండవు. ఇది అనుభవమయ్యేవాడు లేనట్టయితే మరి జ్ఞానం ఎవరికి కలుగుతుంది? అప్పుడు ఆనందము ఉండదు, నిరానందము ఉండదు, మోక్షము ఉండదు, బంధము ఉండదు. అలాంటి స్థితిలో ఎప్పుడూ బ్రహ్మంలోనే స్థితులై ఉండగా మనస్సుకు అస్తిత్వం అనేదే ఉండదు. ప్రపంచానికి అతీతంగా మృతుడి మాదిరిగా ఉంటాడు. కర్మకు అతీతమైన ఆ అవస్థలో సర్వం బ్రహ్మమయం జగత్ అన్న స్థితి కలుగుతుంది. దాన్నే అద్వైత భావము అంటారు.
అంటే సహస్రారంలోకి మన ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిందో ఇక కర్మ చేయడము, కర్మ అనేదే ఉండదు. ఇంకా ఏది అక్కడ ద్వైతభావం అనేదే ఉండదు. అన్నీ రెండుగా చూడటం అనేదే ఉండదన్నమాట. సమత్వభావం, ఏకత్వభావం కలుగుతుంది. అదే అద్వైతం అన్నమాట. అక్కడ ఇంకా అన్నీ ఒకటే. సుఖం ఉంటేనే కదా దుఃఖము, అంటే సుఖము లేదు, దుఃఖము లేదు. వాళ్ళు వాటన్నింటికి అతీతంగా ఉంటారన్నమాట. అలాంటి స్థితికి చేరడం, సహస్రారంలోకి వెళ్ళడం అంటే మనస్సు, ప్రాణం ఆ చంచల అవస్థలో నుంచే వర్తమానం పుడుతుంది. కానీ స్థిర ప్రాణంలో అలలు అనేవే ఉండవు. అందువల్లనే యోగిరాజులు ఇలా అంటూ ఉండేవారు, श्वास को इधर उधर हिलाते डुलाते रहने से निर्वाण होता है, अर्थात स्थिर होता है. स्थिरत्व का नाम योग है. जीव मात्र ही चंचल है, इसीलिए स्थिर पद के बिना कोई गति नहीं. प्राणायाम में स्थिर होता है. पंखा खींचने से चलता है, मन मन से ही खींचा जाता है. मन नहीं चलने पर इच्छा नहीं करती. मन स्थिर होने पर अनावश्यक इच्छा नहीं होती. अनावश्यक काम न करने का नाम है इच्छा रहित. ప్రాణానికి చంచలావస్థ లేనప్పుడు, అంటే కర్మాతీతావస్థలో ఉన్న మనస్సు స్థిర ప్రాణంలో లీనమైనప్పుడు సర్వము బ్రహ్మమే అవుతుంది. అప్పుడు మనస్సు, బుద్ధి, జ్ఞానం ఏమీ ఉండకపోవడం వల్ల త్రిగుణాతీతావస్థ కలుగుతుంది. అలాంటి బ్రహ్మనిష్ఠుడైన వ్యక్తి అద్వైత పరబ్రహ్మలో లీనమై శాస్త్రసమ్మత జ్ఞానము, అనుభూతి రెండూ లేనివాడై కేవల బ్రహ్మస్వరూపంలో నెలకొంటాడు. అప్పుడు అతనే బ్రహ్మమైపోతాడు. అలాంటి బ్రహ్మవిదుణ్ణి, అంటే బ్రహ్మవేత్తను బ్రహ్మజ్ఞుడని అనరు. తానే బ్రహ్మమైన వాణ్ణి బ్రహ్మజ్ఞుడనడం తర్కసమ్మతం కాదు. కనుక తనకు మోక్షం కలిగిందని ఎవరైనా అన్నట్లయితే అతనికి మోక్షం కలగలేదని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆకలి దప్పులతో పాటు దేహబోధ, జ్ఞానం మొదలైనవన్నీ ఉన్నాయి. కానీ వస్తుతః మోక్షప్రాప్తి పొందిన వాడికి ఆకలి దప్పులతో పాటు దేహబోధ, జ్ఞానం వంటివి ఏవీ ఉండవు. అతని జ్ఞానము, రాగము, ద్వేషము, మోహము నశించిపోతాయి. ఆ స్థితిలో అతడు జ్ఞాని కాడు, అజ్ఞాని కాడు. మోక్షం కలిగిందో లేదో తెలుసుకునే జ్ఞానం కూడా ఆ సమయంలో అతనికి ఉండదు. అప్పుడతడు శూన్యంలో విలీనమవుతాడు. అదొక విచిత్రమైన అవస్థ. ఆ స్థితిలో సమస్త సత్తా విలీనమైపోతుంది. కానీ తమకు మోక్షం సిద్ధించిందని జ్ఞానం ద్వారా అనుకుంటున్న వాళ్లకు నిజానికి మోక్షం సిద్ధించినట్లు కాదు. ఎందుకంటే తెలిసినదల్లా, అంటే జ్ఞాతం, తెలియని దానిలో ఉంటుంది, అంటే అజ్ఞాతంలో ఉంటుంది. ముక్తులైన వారు రెండోసారి కలిగే తర్వాతి అవస్థకు అతీతంగా ఉండి కూడా ముక్తులే. ఎందుకంటే వారు ద్వైతంలోకి తిరిగి రారు. అన్నింటిలోనూ బ్రహ్మాన్నే దర్శిస్తారు. పైగా ప్రయాస లేకుండా బ్రహ్మంలో నిలిచి ఉండిపోతారు. అలా ఉండకపోవడం అపురుషార్థం. అలాంటి స్థితి కలిగిన అవధూతలు, ఈ యోగిరాజుల వంటి వారు కానీ, సాయిబాబా లాంటి వారికి అందుకే ఆకలి దప్పులనేవి ఉండవు, రాగద్వేషాలు ఉండవు. అంటే ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషము అనేది ఇది ఉండదు. వాళ్ళు అన్నింటినీ ఒకే రకంగా చూడగలుగుతారన్నమాట. ఆ స్థితిలో ఉంటారు వాళ్ళు. అన్నింటిలో బ్రహ్మాన్నే దర్శిస్తారన్నమాట. ఈ విశేష స్థితి కలిగిన తరువాత మనః ప్రాణాలు రెండింటి చంచలత్వము దూరం అయిపోతుంది. శాంతపడి ఆత్మలో నిమగ్నమైపోతాయి. మొదట్లో ఈ కార్యం ఇడా పింగళ నాడుల ద్వారా చేయవలసి వస్తుంది. ఆ తర్వాత ఈ కార్యం సుషుమ్నలో జరిగినప్పుడు నిర్మల సత్వగుణం ఉదయిస్తుంది. యోగులు ప్రాణాయామం ద్వారా వాయువును నియంత్రించి దాన్ని కూటస్థంలో స్థిరం చేస్తారు. అలా జరిగిన తర్వాతే వారికి ప్రతి ఒక్క వస్తువును గురించిన జ్ఞానము కలుగుతుంది. ఏ త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం.
సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. గీత 12వ అధ్యాయంలో 3-4 శ్లోకాలు. అంటే సమబుద్ధి అంటే సమాన భావం కల వ్యక్తులందరూ ఇంద్రియాలను సరైన విధంగా అదుపులో ఉంచుకొని వర్ణించి చెప్పడానికి వీలు కానివాడు, రూపాదులు లేనివాడు, సర్వవ్యాపకుడు, ఆలోచనకు అందనివాడు, స్థిరుడు, నిత్యుడు, అవినాశి అయిన కూటస్థుణ్ణి ఉపాసిస్తారు. అంటే ఆజ్ఞాచక్రానికి పైనుండే ఆత్మలో పరమాత్మ రూపుడైన అవినాశ కూటస్థుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. వారు అన్ని భూతాలకు అంటే పదార్థాలకు, ప్రాణులకు హితం కోరేవారుగా లేదా కళ్యాణకరులుగా నన్ను పొందుతూ ఉంటారు. యోగి 3 గ్రంథుల్ని తప్పకుండా భేదించవలసి ఉంటుంది. జిహ్వా గ్రంథి, హృదయ గ్రంథి, మూలాధార గ్రంథి. అంటే వరుసగా బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. ఈ 3 గ్రంథుల్ని భేదించడానికి సమర్థత సంపాదించిన వాడే త్రిభంగ మురారి. అదొక అవస్థ. యోగికి కలిగే ఈ స్థితిని గురించి ఆలంకారికంగా శ్రీకృష్ణ భగవానుడి త్రిభంగ మురారి మూర్తిని సాధనంగా చేసుకోవడం జరిగింది. భాగవతంలోనూ ముండకోపనిషత్తులోనూ దీన్ని గురించి చర్చ ఈ ప్రకారంగా జరిగింది. భిద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ముండకోపనిషత్తు, శ్రీమద్ భాగవతం. అంటే ఓంకార క్రియ ద్వారా హృదయ గ్రంథి విడివడ్డ తర్వాత యోగికున్న సంశయాలన్నీ విచ్ఛేదమైపోతాయి. అప్పుడు ప్రకృతి అంటే యథార్థ జ్ఞానం ప్రాప్తమవుతుంది. దాని తర్వాత ఒకే ఒక ఆత్మదర్శనంతో తన్మయతా బోధ కలిగిన మీదట అన్ని రకాల కర్మలు క్షయమైపోతాయి. అంటే అప్పుడిక కర్మ ఏమీ ఉండదన్నమాట. అటు మీదట యోగి కర్మకు అతీతమైన అవస్థను అంటే క్రియకు పరావస్థను పొందిన తరువాత ఏకైకుడైన ఆత్మనారాయణుణ్ణి చూస్తాడు. మరోసారి ఓంకార క్రియ ద్వారా హృదయ గ్రంథి విడివడ్డ తర్వాత యోగికున్న సంశయాలన్నీ విచ్ఛేదమైపోతాయి. అప్పుడు ప్రకృతి అంటే యథార్థ జ్ఞానం ప్రాప్తమవుతుంది. దాని తర్వాత ఒకే ఒక ఆత్మదర్శనంతో తన్మయతా బోధ కలిగిన మీదట అన్ని రకాల కర్మలు క్షయమైపోతాయి. అంటే అప్పుడు ఇంకా కర్మ ఏమీ ఉండదన్నమాట. అటు మీదట యోగి కర్మకు అతీతమైన అవస్థను అంటే క్రియకు పరావస్థను పొందిన తర్వాత ఏకైకుడైన ఆత్మనారాయణుణ్ణి చూస్తాడు. ఇందువల్ల అంతా ఒక్కటైనప్పుడు అంటే సమానమైనప్పుడు అది అజమవుతుంది. అంటే అప్పుడిక బంధము ఉండదు, మోక్షము ఉండదు. ఎందుకంటే మోక్షం గురించి చెప్పేవాడు ఎవడు లేడు కనుక. దీన్నే అభయపదమని అంటారు. అక్కడ ద్వైతం అనేది ఉండదు, రెండుగా ఏవీ ఉండవు. కాబట్టి భయం లేదు. భయం లేనిదే అభయపదం. ఆ స్థితి కలిగిన తర్వాత పునరావృత్తి ఆగిపోతుంది. అదే ఉత్సం అంటే కేంద్రస్థలం. దుర్గా పూజలో జరిగే అసుర వధలో ఆ హృదయ గ్రంథి భేదన క్రియనే ఆలంకారికంగా ప్రదర్శించడమైంది. యోగిరాజులు ఇంకా ఏం చెప్పేవారంటే పశువృత్తిని అదుపులో ఉంచుకోనంత వరకు ప్రాణ మనోబుద్ధుల్లో ఉన్న అలౌకిక శక్తి తెలియదు. ఈ అలౌకిక శక్తిని వికసింపజేసే ఉపాయాలు అనేక శాస్త్రాల్లోనూ ఋషుల ద్వారానూ తెలుస్తాయి. విభిన్న దేవతల విగ్రహాల్లోనూ చిత్రాల్లోనూ అభివ్యక్తం చేయడం జరిగింది. ప్రాణ మనోబుద్ధుల్ని దైవీ ధర్మానికి అనుకూలంగా నడిపించడం వల్లనే ధర్మం, భక్తి, జ్ఞానం కలుగుతాయి. యోగ భక్తి జ్ఞాన అనుశీలన వల్ల మనోబుద్ధుల పొరల్లో ఉత్తరోత్తర వికాసం ఎంత మట్టుకు కలుగుతుందో వారు అంత మట్టుకు ఈశ్వరాభిముఖులవుతారు. ప్రాణశక్తిని దైవీ సంపదకు అనుకూలంగా నడిపించకపోవడం వల్ల అంటే
క్రియాన్వితం చేయకపోవడం వల్ల ప్రాణమే ఈశ్వర సాయుధ్య సాధనా మార్గంలో ఎన్నో అడ్డంకులు కలిగిస్తుంది. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. భగవద్గీత 6వ అధ్యాయం 6వ శ్లోకం. అంటే ఆత్మకర్మ ద్వారా తన మనస్సును వశంలో ఉంచుకున్న వాడికి, అంటే దాన్ని ఆజ్ఞాచక్రంలో నిలిపి ఉంచిన వాడికి ఆత్మస్వయాన బంధువు. ఈ ప్రకారంగా చంచల ప్రాణాన్ని ఊర్ధ్వమైన ఆజ్ఞాచక్రంలో స్థిరంగా నిలపడమే నిజానికి ఊర్ధ్వరేతస్సు. శుక్రాన్ని అంటే వీర్యాన్ని రేతస్సు అంటారు. శుక్రధాతుర్భవేత్ ప్రాణ అని జ్ఞాన సంకలనీ తంత్రంలో చెప్పారు. అంటే ప్రాణాయామం ద్వారా ఆజ్ఞాచక్రంలో స్థిరపరచగలిగే వాడే ఊర్ధ్వరేతస్కుడు. శరీరంలో ఉన్న శుక్రం అంటే వీర్యం స్ఖలనమైపోతుందన్న కారణంగా స్త్రీ సంభోగం విడిచిపెట్టడం వల్ల, అంటే ఇంద్రియాలని నిగ్రహించుకోవడం వల్ల వ్యక్తి ఊర్ధ్వరేతస్కుడు అయిపోడు. ఎందుకంటే అతని చంచల మనస్సు వశంలో ఉండదు. ప్రాణాన్ని ఈ విధంగా ఊర్ధ్వస్థానంలో అంటే ఆజ్ఞాచక్రంలో నిలిపి ఉంచని అజితేంద్రియులకు చంచలమైన ఆత్మే అంటే నిలకడలేని మనస్సే అన్ని రకాల దుష్కర్మల రూపంలోనూ శత్రుభావాన్ని సృష్టిస్తుంది. స్పందనం ప్రాణశక్తి చేసే కార్యం. స్పందనం వల్లనే ఇంద్రియాలు, మనస్సు అన్ని విషయభోగాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. ప్రాణగతిలో అవిరామత, నిరంతరత ఉన్నట్టుగానే ఇంద్రియాల గతి కూడా విషయాలను గ్రహించడంలో నిర్విరామంగా ఉంటుంది. అందువల్లే ప్రాణం స్పందితం అంటే చంచలం కాకుండా ఉండేటందుకు యోగులు మొట్టమొదట ప్రయత్నించాలి. స్పంద దర్శనం తంత్రయోగ శాస్త్రంలో ఒక విశేష శాఖ. అందులో స్పంద స్వరూపాన్ని, క్రియా మొదలైన వాటిని వైజ్ఞానికంగాను యోగపరంగాను సమగ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రాణం స్పందితం కాకుండా ఉండడానికి ఉపకరించే దివ్య భావనతో పాటు పొందడానికి వీలయ్యే విద్యకు లేదా కౌశలానికి ఋషులు యోగ సాధన అని పేరు పెట్టారు. తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. గీత 2వ అధ్యాయం 50వ శ్లోకం. ఇందువల్ల నువ్వు అత్యంత సుకౌశలంతో కూడిన కర్మయోగ యుక్తుడవు అవ్వు. ప్రాణక్రియా కౌశలమే యోగం. అందుచేత సమత్వం యోగ ఉచ్యతే. గీత 2వ అధ్యాయం 48వ శ్లోకం. సమత్వాన్నే యోగం అంటారు. దీని ప్రధాన అంగం ప్రాణాయామం. అంటే ప్రాణకర్మ, అంటే ఆత్మకర్మ, అంటే నిష్కామకర్మ. దీన్నే శాస్త్రం అంటారు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. గీత 15వ అధ్యాయం 3వ శ్లోకంలో వస్తుంది. అన్ని రకాల ఇంద్రియ సంగం అంటే ఆసక్తి లేకుండా ఉండేది ప్రాణకర్మ ఒక్కటే. దాన్ని అనుశీలించడమే శాస్త్రానుశీలనం. దృఢత్వంతో దీన్ని అనుశీలన చేస్తూ అన్ని రకాల ఇంద్రియ సంగాలను అంటే ఆసక్తి భావాన్ని తొలగించు. వాటిని ముక్కలు చెయ్యి. కర్మక్షేత్రమైన మనుష్య శరీరం పొందినవాడివి ప్రాణకర్మను ఎన్నడూ అవహేళన, ఉపేక్ష చెయ్యకు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. గీతలో 2వ అధ్యాయం 47వ శ్లోకం. ఈ నిష్కామ కర్మ మీదే నీకు అధికారం ఉండాలి, కర్మ ఫలం మీద మాత్రం కాదు. అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు, తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. గీత 2వ అధ్యాయం 37వ శ్లోకం. ఓ కౌంతేయుడా, దృఢత్వంతో అంటే నిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవు. లే, యుద్ధం చెయ్యి అంటే సాధనా యుద్ధం చెయ్యమని అర్థం. ఎందుకంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. గీత 2వ అధ్యాయం 40వ శ్లోకం. ఈ నిష్కామ కర్మయోగం అంటే ప్రాణకర్మ కొద్దిగా చేసినప్పటికీ కూడా పెద్ద భయం నుంచి అంటే సంకటం నుంచి రక్ష కలుగుతుంది.
జీవుడికి మృత్యువే పెద్ద సంకటం. ఇది దాని నుంచి రక్షిస్తుంది. మళ్ళొకసారి, ఈ నిష్కామ కర్మయోగం ప్రాణకర్మ కొద్దిగా చేసినప్పటికీ కూడా పెద్ద భయం నుంచి, అంటే సంకటం నుంచి రక్ష కలుగుతుంది. జీవుడికి మృత్యువే పెద్ద సంకటం, ఇది దాని నుంచి రక్షిస్తుంది. ఈ విషయంలో యోగిరాజులు తమ డైరీలో స్వహస్తంతో ఇలా రాసేసుకున్నారు. కేవల్ రేచక్ ఓ పూరక్ ఔర్ బడాओ ఏ సిద్ధిదే లాగే ఆउर समाध रेचक पूरक बिना जैसे बंधा कूप प्राणवायु को बल ले आओ ये मन निश्चल हो जाए आयुर बढ़ाओ ये रोग न रहे पाप जलाओ ये निर्मल करे జ్ఞాన్ హోయ్ తిమిర్నాసే. ఎలాంటి పరిష్కరణ చెయ్యకుండా ఆయన రాసిపెట్టింది రాసినట్టుగా ఉదహరించడం అయినది. అంటే ప్రాణాయామంలో రేచక, పూరక, కుంభకాలని 3 పనులు ఉంటాయి. యోగిరాజులు ఏం చెబుతారంటే, రేచకాన్ని, పూరకాన్ని ఇంకా పొడిగించు. అలా జరిగిన తర్వాతే ప్రాణం స్థిరమైన మీదట సమాధి కలుగుతుంది, సిద్ధి కలుగుతుంది. స్వతంత్ర కుంభకం అవసరం లేదు. ఈ రేచక పూరకాలకు భిన్నంగా ఉండే ప్రాణాయామం అంటే ఊపిరి తీసుకోవడము, విడవడము కాకుండా వేరేగా ఉండే ప్రాణాయామం నీళ్లు లేని నుయ్యి మాదిరిగా నిష్ఫలమైనది. ప్రాణవాయువును బలపూర్వకంగా లోపలికి లాక్కోవడము, విడవడము అనే కర్మ వల్లనే మనస్సు నిశ్చలమవుతుంది. దాన్ని ఇంకా పెంచండి. అలా చేయడం వల్ల రోగం ఉండదు. జన్మ జన్మాంతరాల పాప సమూహాలకు అగ్ని సంస్కారమైన తర్వాత మనస్సు నిర్మలమవుతుంది. జ్ఞానం ప్రాప్తించి అజ్ఞానం దూరమవుతుంది. తమకు ప్రత్యక్షానుభవమైన ఈ అవస్థ విషయంలో వారు ఇలా రాశారు. శ్వాస ఏక్ దమ్ సే బంద్ హువా బడా మజా ఆప్కీ మజా కీ బాత్ కుచ్ కహీ న జాయ్. అంటే శ్వాస ప్రశ్వాసలు ఆగిపోయాయి, చాలా ఆనందం కలిగింది. ఈ ఆనందాన్ని గురించి ఏదీ చెప్పడం సాధ్యం కాదు. ఎందువల్లనంటే దాన్ని చెప్పగల ఉపాయం ఏదీ లేదు. అది ఎవరి మట్టుకు వారికి తెలియవలసిందే. మిగిలిన భాగం మరో రోజు.